ఇప్పుడు దేశ్ముఖ్ ఎవరో సంథింగ్ ఎవరో యూట్యూబ్ ఛానల్ అనుకుంటా అయింది ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి స్టార్టింగ్ లో కమిట్ అయినట్టున్నాడు పాపము కుర్రోడు. ఇప్పుడు ఇష్యూ గురించి మాట్లాడడానికి వచ్చాడు. లాక్ అయిపోతావు దేశ్ముఖ్. మీ మీద ఇప్పటి వరకు చాలా మంచి ఇంప్రెషన్ ఉంది అందరికి. జనసేన ఛానల్ కి బాగా సపోర్ట్ చేసాం మన ఎలక్షన్ లో. అలా కాదు, దేశ్ముఖ్ సపోర్ట్ చేస్తున్నాడు తనకు అర్థమైన దాన్ని బట్టి. ఓకే, మనం ఆ సపోర్ట్ ని మనం తప్పు అనలేము, కరెక్ట్ అనలేము. దేశ్ముఖ్ ని ఇది కాదు. ఓకే, మీకేమర్థం అవుతుంది ఈ కేసు చూస్తుంటే? మీకేమనిపిస్తుంది? డిబేట్ లావణ్య ఇష్యూ స్టార్టింగ్ ఫస్ట్ 2-3 days నిజంగా లావణ్య వైపే మేము కూడా ఉన్నాం. అంటే నిజంగా లావణ్య చాలా జెన్యున్ పర్సన్ ఏమో. తర్వాత తర్వాత నుంచి మీ గురించి బయట తెలిసిన తర్వాత అంటే వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో పనిచేసేటోళ్ళు కానీ సాయి కానీ మీ కాల్ రికార్డింగ్స్ అన్ని వచ్చాక అప్పుడు మాకు నిజం తెలిసిందనమాట. అయ్యో మీరు రాస్తారు మాల్వివా కాల్స్ వినలేదా మరి? అన్న నేను మాట్లాడు అన్న, ఇప్పుడు ఒక అమ్మాయి తిట్టింది లేకపోతే ఒక అమ్మాయి బరస్ట్ అయ్యింది అంటే జనరల్గా మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకపోతే మన ఇంట్లో అక్కో చెల్లో ఉన్నా కూడా ఒక మనిషిని ప్రాణంగా నమ్మిన మనిషి తనని కాకుండా వేరే మనిషి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆ క్షణాన బరస్ట్ అవుతారన్నా. ఎమోషన్స్ అనేవి మగాళ్ళకే కాదన్నా, బూతులు మగాళ్ళకే కాదన్నా, ఆడోళ్ళకి కూడా వస్తాయన్నా. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను. ఓ చిన్న పిల్లోని తీసుకోండి. ఊళ్ళో ఆడతా ఆ చిన్న పిల్లోని ఇంకో పిల్లోడు ఓ దెబ్బ కొట్టినప్పుడు ఆ పిల్లోడికి ఇంత రక్తం కారినప్పుడు తల్లి వచ్చి తిట్లు ఒకసారి వినండి అన్న మీరు చెవులు పెట్టి. అంటే ఆ తల్లికి సెన్స్ లేదనా లేకపోతే ఆ తల్లి ఇదేంది 18+ వర్డ్స్ వాడుతుంది, అరే చిన్న పిల్లోడి మీద ఇట్లా తిడతా. తన బిడ్డకి దెబ్బ తగిలితే ఏ తల్లికైనా కడుపులోంచి బాధ వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆవేదన వస్తుంది. ఇవన్నీ అందరికి వస్తాయి. ఈ ఆడపిల్లకు కూడా తన భర్త వేరే అమ్మాయితో పోతా ఉంటే 2017 వినండి నేను చెప్పేది. 2008 నుంచి 2017 వరకు కంటిన్యూస్ గా అమ్మాయితో నేను ఫిజికల్ కలుసున్నా. కానీ 17 తర్వాత అమ్మాయిని దూరం పెట్టినట్టే. ఎందుకు దూరం పెట్టండి సడన్ గా? ఎవరు దూరం పెట్టారు? రాస్తారు అన్నాడు. ఏదైనా కారణం చేత వాళ్ళ మధ్య బ్రేకప్ దూరం అయిపోయిందా? లావణ్య దూరం అయిపోయిందా? లావణ్య దూరం అయిపోయిందా? ఇప్పుడు అతనికి మద్దతు పలుకుతారని నేను అడుగుతాను. ఎలా దూరం అవుతారు? ఎలా ఫిజికల్ గా కలవకుంటున్నాడు? ఎలా ఉండగలడు? అది చెప్పండి నాకు. ఆ కంప్లైంట్ లో మీకేం అర్థమైంది దేశం అన్న? ఈ కంప్లైంట్ ఒక నిమిషం, కంప్లైంట్ లో లావణ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుందా లేదా నాకు అది చెప్పండి. అది ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తారా? ఇది 2022 కంప్లైంట్. నేను మాట్లాడేది 17 వరకు. దానికి సమాధానం చెప్పిన తర్వాత ఇక్కడ 17 గురించి కాదు. రాజ్ తరుణ్ ఓకే, రాజ్ తరుణ్ 2022లో మీకు వేరొకరితో సంబంధం ఉందని చెప్పిన తర్వాత ఏ హక్కుతో రాజ్ తరుణ్ నా భర్తను అనగలుగుతారు? అంటే అక్రమ సంబంధం 10 సంవత్సరాల నుంచి ఉన్న బంధం కారణంగా ఈ అమ్మాయి అన్నది బంధం పోయిందా? 10 సంవత్సరాల నుంచి బంధం బాధ్యత పోయిందా? బంధం పోయిందా? బాధ్యత పోయిందా? నేను రాజ్ తరుణ్ పైన పెట్టిన మెయిన్ కంప్లైంట్ కారణం నన్ను కానీ అతను నమ్మి వచ్చిన నేను నా జీవితం నా కెరియర్ వదిలేసుకున్నాను సార్. నేను మీకు అర్థమవుతుందా? నేను ఒకటి చెప్తాను, నాకు తెలిసినంత వరకు ఒకటి చెప్తాను. లావణ్య, రాజ్ తరుణ్ మీ భర్త అయితే రాజ్ తరుణ్కి వేరే అక్రమ సంబంధం ఉంది అంటే మీకుండే లీగల్ గ్రౌండ్ రాజ్ తరుణ్ నుంచి డివోర్స్ తీసుకోవచ్చు. రెండు ఓకే, మీరు వదలరు. మీరు రాజ్ తరుణ్కి భార్య అనుకుంటే, మీకేదైనా ఇంకో సంబంధం ఉందని అనుకుంటే అది రాజ్ తరుణ్కు వివాహ సంబంధమా ఇంకో సంబంధమా మీ నుంచి బ్రేకప్ తీసుకోవచ్చు, ఏదైనా కానివ్వండి. సో అక్కడ ఆ కంప్లైంట్ మీకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. మీరు కంప్లైంట్ ఇచ్చారనే విధంగా ఉంది. అది మీరు ఫాల్స్ అని నిరూపించండి. ఆ తర్వాత మీరు రాజ్ తరుణ్ దగ్గరికి రండి. అది ఫాల్స్ అని నిరూపించకుండా మీరు రాజ్ తరుణ్ దగ్గరికి ఎలా రాగలుగుతారు? మొత్తం కంప్లైంట్ ఫాల్స్ సార్. ఇప్పుడు ఒక భర్త వినండి సార్, ఒక భర్త ఇంట్లో ఫ్యామిలీ బాధ్యతలన్నీ విస్మరించి సార్ ఏదన్నా వ్యసనాలకు అలవాటు పడితే ఏ భార్య అయినా ఏదో రకంగా భర్తని సక్రమ మార్గంలో పెట్టుకుంటారు. ఎలా పెడుతుంది? ఎలా తిట్టో కొట్టు వినండి సార్. రాజ్ తరుణ్ కూడా అనుండొచ్చు, కొట్టలేకనే తిట్టింది సార్. అమ్మాయి కాదు సార్, కొట్టలేక బూతులు తిట్టింది సార్. అతను కూడా అదే మాట అనుంటాడు సార్. ఒక్కటి కాదు, మస్తాన్ సాయి ఆ కంప్లైంట్ లో మస్తాన్ సాయి ఉన్నాడు. 2-3 ఆడియోల్లో మస్తాన్ సాయి ఉన్నాడు. అదే ఆడియోలో టోన్ పెంచితే అబద్ధం నిజం. టోన్ కాదు, నేను చెప్పేది సార్. ఇదే ఆడియో కాల్లో ఈ అమ్మాయి ఏమన్నా సార్ పాట పాడిండు. ఆ పాట మీరు విన్నారా సార్?
ఆ పాటలు ఎన్ని బూతులు తిట్టిండో మీరు విన్నారా సార్? ఎంతమంది అమ్మాయిల్ని హీరోయిన్లు తీసుకొచ్చిండో మీరు విన్నారా సార్? అందులో నాకు ఆ అమ్మాయి కావాలా, నాకు అమ్మాయి అది కావాలా, నాకు ఇది కావాలా, దానికి ఆ పార్ట్ కావాలి, ఈ పార్ట్ కావాలా అని అన్నాడు కాబట్టి ఈ అమ్మాయి అట్లా ఉంటుంది సార్. అంటే తెలియదు సార్, అంటే అతను అన్నప్పుడు ఈ మనకూడదా? ఓకే, ఆ పాటలో రాస్తారు నాకు అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి అతను ఏ స్లాంగ్ మాట్లాడినప్పుడు లావణ్య నాకు ఈ అబ్బాయి కావాలని అనింది, అంతేనా? మీకు ఏ ఉద్దేశం లేదు? ఓకే, అక్కడ వరకే తీసుకుందాం. పోనీ అదొక్కటే ఇన్సిడెంట్ అయితే లావణ్య ఏదో కోపంలోనే ఏదో అని అనుకోవచ్చు. అండ్ నా గుండె నీ దగ్గర ఉందని ఒక ఆడియో వచ్చింది. అండ్ లావణ్య మస్తాన్ సాయితో లవ్ ఉంది అనే ఎస్టాబ్లిష్ చేసి ఒక పెద్ద కంప్లైంట్, గుది బండలాగా ఉన్న కంప్లైంట్ ఉంది. సూపర్ సార్. ఆ కంప్లైంట్ పైగా అదేదో మామూలుగా రిజిస్టర్ కాని కంప్లైంట్ కాదు, ఆడియో టేప్ కాదు, చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ అయ్యి గుంటూరులో కోర్టులో ఉన్న కంప్లైంట్. రేపు పొద్దున్న నగరంపాలెం పోలీసులు దానిలో ఛార్జ్ షీట్ వేయబోతున్నాం అని చెప్తున్నారు. ఒకవేళ ఛార్జ్ షీట్ వేస్తే ఏమవుతుంది? అది ఫేక్ కంప్లైంట్ అయితే లావణ్య ఇరుక్కుంటుంది. ఫేక్ కంప్లైంట్ కాకపోతే మస్తాన్ సాయి ఇరుక్కుంటాడు. ఆ కంప్లైంట్ ఫేక్ అయినా ఇదైనా కూడా ఇద్దరి మధ్య ఏదో ఉంది అని ఎస్టాబ్లిష్ అయితే రాజ్ తరుణ్ ఇన్నోసెంట్ అవుతాడు. మరి రాజ్ తరుణ్ ఇన్నోసెంట్ అయ్యి రాజ్ తరుణ్ ఏడిపిస్తున్నారా సార్? ఇప్పుడు ఒక ఆడియో కాల్ విన్నాం సార్ మనం క్లియర్గా. అందులో రాజ్ తరుణ్ ఇంకొక అబ్బాయి ఏం మాట్లాడింది సార్, నేను చెప్పింది చేస్తే నువ్వు ఆ మస్తాన్ సాయి ఇన్నోసెంట్గా బయటకు వస్తారు, ఈ అమ్మాయి బుక్ అవుతుంది అన్నారు. ఈ అమ్మాయిని ఈ మస్తాన్ సాయిది ఇది వీళ్ళ మధ్యలో అఫేర్ నిజమని నమ్మి ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి లావణ్యం దూరం పెడితే అదే మస్తాన్ సాయి బయటికి రావాలని అతను ఎందుకు కోరుకుంటారు సార్? నాకు అందుకే నేను రాజ్ తరుణ్ తో కూడా మాట్లాడాలనుకున్నాను. రాజ్ తరుణ్ ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. మేము ఎవరు సపోర్టివ్ కాదు, లావణ్యకు సపోర్టివ్ కాదు, రాజ్ తరుణ్కి సపోర్టివ్ కాదు. కానీ ఎడతెగని సీరియల్లా ఇది సాగుతూ ఉంది కాబట్టి ఇంతవరకు మీ వాయిస్ని వినిపించలేదు, మీరు నేరుగా వచ్చి మాట్లాడలేదు. మిమ్మల్ని కూడా కొన్ని క్వశ్చన్స్ వేయాల్సిన అవసరం ఉంది, మీ ముందు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంచాల్సిన అవసరం ఉంది. సో మీరు కూడా చెప్పాలి అని అనుకుంటే మా ఆర్టీవీ స్టూడియోకి రావచ్చు, నిజమేంటి వాస్తవం ఏంటి అనేది చెప్పొచ్చు. మొత్తం ఈ కేసులో మీరు కల్ప్రిట్ అని చెప్తూ ఉన్నారు, మీ ప్రోద్బలంతోనే చాలా కేసులు వచ్చాయని చెప్తున్నారు. సో ఇంతవరకు మీరు మాట్లాడలేదు. రాజ్ తరుణ్ మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు కూడా లావణ్యకు సపోర్ట్ కాదు, రాజ్ తరుణ్కు సపోర్టు కాదు, లావణ్యకి వ్యతిరేకము కాదు, రాజ్ తరుణ్కి వ్యతిరేకము కాదు. నిజంగా వాస్తవం ఏంటి అనేది తెలియాలని మేము అనుకుంటున్నాం. ఎస్, కాలర్ ఉన్నారు, శ్రవణ్ హైదరాబాద్ నుంచి. శ్రవణ్ ఎవరు? యా, మాట్లాడండి. హలో, మాట్లాడండి అమ్మా. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా, మాట్లాడండి. అడగండి, నేను చెప్తాను. కొంచెం వాల్యూమ్ పెంచు పవన్. వాల్యూమ్ ఫుల్ గా ఉంది. ఓకే ఓకే ఓకే. హలో, మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. అది ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను లావణ్యకే ఫుల్ సపోర్ట్ అండి. ఓకే. ఎందుకు అంటే ఆమె దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, టోటల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతి ఛానల్లో చూపిస్తుంది ఆమె ఎవిడెన్స్. నేను ఈ కుంటూరు కేసులో ఎందుకు పెట్టాను, అది నా కంప్లైంట్ కాదు, నా హ్యాండ్ రైటింగ్ కాదు, నాకు ఈ టైంలో కేసు అయితే ఈ టైంలో నన్ను సంతకం అడిగారు అని ఆమె క్లియర్ గా చూపిస్తుంది ఎవిడెన్స్. కానీ వాళ్ళు ఏమీ ఎవిడెన్స్ చూపించట్లేదు. ఒక ఆడియో కాలు, ఒక ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఎవరు? శేఖర్ భాష. అది ఒక్కటి ఆ రెండు నమ్మినప్పుడు ఈమె చూపించే ఎవిడెన్స్ కూడా నమ్మాలి కదండి. నెక్స్ట్ నిన్న మస్తాన్ సాయి ఏదో బ్లాక్ మ్యాజిక్ అన్నది కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడాడు. అదే బ్లాక్ మ్యాజిక్ మరి రాజ్ తరుణ్ మీద చేయలేకపోయిందా? ఆమె చేయాలి కదా, చేసా గుప్పిట్లో పెట్టుకోవాలి కదా. నువ్వు షూటింగ్ మాత్రమే వెళ్ళు, షూటింగ్ లో ఏ అమ్మాయిని చూడకు, మళ్ళీ బుద్ధిగా ఇంటికి రా, నా మాటే విను, నా దగ్గరే ఉండని బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు కదా. ఆమె ఒక పనోడికి డ్రగ్స్ ఇచ్చిన ఆమె, 200 రూపాయలు రీఛార్జ్ అడిగిన ప్రీతికి డ్రగ్స్ ఇచ్చిన ఆమె, రాజ్ తరుణ్కి డ్రగ్స్ ఇవ్వలేకపోయింది. ఆమె బంగారు కోడి పెట్టు కదండి. ఆయన శేఖర్ భాష చెప్పాడు కదా బంగారు కోడి పెట్ట అని. బంగారు కోడి పెట్టుకి డ్రగ్స్ ఇవ్వలేకపోయింది. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక పనోడికి 200 రీఛార్జ్ అడుక్కున్న ఆమెకి ఈమె డ్రగ్స్ ఇచ్చింది. ఏ విధంగా యూజ్ అవుతుందని డ్రగ్స్ ఇచ్చింది ఆమె? పదే నేను డ్రగ్స్ లో నాకు కోర్టు చెప్తుందని ఆమె గింజుకుంటుంది. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ తీయండి అని చేతులు జోడించి నమస్కరిస్తుంటే
దాన్ని ఎవ్వడు పట్టించుకోడు. ఆ స్టేషన్ పోయి అసలు ఏం జరిగిందని అడగదు ఎవరును. కానీ ఒక ఆడియోని ఒక ఎఫ్ఐఆర్ని పట్టుకొచ్చేది మాత్రం మాట్లాడతారు. ఎంతవరకు అసలు నేను చెప్తున్నానండి, నాకు మ్యారేజ్ అయింది, నేను మా హస్బెండ్ని తిడతాను, తిడుతున్న మట్టు నేను తిట్టేది మొత్తం ఈ వీధంతా వినిపిస్తుంది. కానీ ఇది మోడీ పిల్లల